నమస్తే తెలుగు వారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలను పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఒక వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరి కోసం తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. ఇవాల్టి వేదిక గెస్ట్గా సాక్షి స్టూడియోకు ఏపీ లోక్సత్తా అధికార ప్రతినిధి శ్రీనివాస్ కూసంపొడి వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం దాటవేత ధోరణిపై ఆయనతో చర్చిద్దాం. ఈ కార్యక్రమం కోసం మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402331068, 2331068. నమస్తే సార్, వెల్కమ్ టు సాక్షి స్టూడియోస్. రాష్ట్రాన్ని విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్రానికి విభజన చట్టం ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పి ఈరోజు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంకయ్య నాయుడు గారు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పి పోరాడారు ఆయన. అదే వెంకయ్య నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. ఈరోజేమో మాట మారుస్తూ వస్తున్నారు. వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికేమో రాలేదు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు హోదా కోసం పోరాడుతున్నట్టు కనిపించట్లేదు. ఇన్ని రోజులు వస్తుంది అని చెప్పారు. ప్రతి ఒక్క విషయంలోనూ మా దాట వేసే ధోరణే కనపరుస్తున్నారు. మీరు ఎలా చూస్తున్నారు లోక్సత్తా పార్టీ తరఫున? ముందుగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని నిర్లక్ష్యం చేస్తుంది అనే దానికంటే ముందు నిర్లక్ష్యం చేస్తుంది, వాస్తవం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇస్తానని చెప్పి మాట తప్పింది. చంద్రబాబు నాయుడు గారు కొంచెం మెతక వైఖరి కూడా దీనికి మనకి ఇప్పుడు ఈ రోజున మనం సాధించుకోలేకపోవడానికి ప్రధాన కారణం. ఎందుకంటే గతంలో అనేక సార్లు మేము వెళ్ళాం వచ్చాం ప్రధాని గారిని కలిసాము అని చెప్పి అంటున్నారు తప్ప పోరాటం దిశగా మాత్రం ఎప్పుడు ప్రయత్నించలేదు. ఏదో అడిగిన తర్వాత వాళ్ళు ఇస్తాన్నారు అక్కడ ఒక 10 నిమిషాలు అయినా మాట్లాడతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ఒక అరగంట సేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ఆయన చెప్పిన 10 నిమిషాలు నేను అరగంట సేపు చెప్తారు. దాన్ని మనం ఇక్కడ పేపర్లు ఏమో ఒక 6 పేజీలు న్యూస్ రాస్తాయి. కాకపోతే కనీసం ఈ రోజునే చూద్దాం, గాలి బుద్ధకృష్ణ గారు మాట్లాడుతా అక్కడ అరుణ్ జైట్లీని లేకపోతేనేమో వెంకయ్య నాయుడు గారు ఇమీడియట్గా మీరు రిజైన్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. కానీ మీరేమో ఒక పక్కన మంత్రి పదవులు అక్కడ షేర్ చేసుకుంటే మీరేమో మంత్రి పదవులు వదులుకుని బయటికి రారు. వీళ్ళ మొత్తం సలహా చెప్తున్నారు. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. ప్రతి విషయం ఇదని కాదు, ప్రతి విషయంలోనే ఈయన ఢిల్లీ వెళ్దాం రావడం. గత సంవత్సరం ఇదే మే నెలలో అనుకుంటా ఇంచుమించు ఇదే విధంగా ప్రత్యేక హోదా రాదు అనే విధంగా ఒక విధమైన స్పష్టమైన సంకేతాలు వాళ్ళు పంపించినప్పుడు కూడా మనకి తిరుపతిలోని, ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లాలోని, వైజాగ్లోని కూడా 3-4 చనిపోయారు. ఇక్కడ చనిపోయినప్పుడు కూడా అంత సీరియస్నెస్ ఉంది కూడా కనీసం పట్టించుకోలేదు. ఈ రోజున రాష్ట్రానికి రాజధాని లేదు. కనీసం ఒక ప్రధానమంత్రి గారు చెప్పారు కదా పార్లమెంట్ సాక్షిగాను, ఒక ప్రత్యేక తరగతి హోదా వస్తే 4 పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ యువతకు ఏదో ఉద్యోగాల అవకాశాలు వస్తాయని చెప్పేసి అందరూ తెలుగు వాళ్ళు అందరూ భావిస్తే ఆ విధంగా ఏ విధమైన ప్రయత్నాలు కూడా చేయలేదు. ప్రత్యేక హోదా వస్తే సంజీవని కాదు, సంజీవనిలో మొత్తం అద్భుతంగా మారిపోతుందా, అది అల్లావుద్దీన్ ద్వీపం అన్న మాటలు కూడా మనం విన్నాం. అవును, గుడ్డి కంటే మెల్ల మెరుగు కదా, దానివల్ల మొత్తం రాష్ట్రం మారిపోతుందని చెప్పి మనం ఏమనట్లేదు. అది నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఈయన ఇవ్వలేడు. కనీసం పరిశ్రమలు వస్తే కనీసం ఉపాధి కలుగుతుందని అనుకుంటే ఆ ఉపాధి వచ్చే అవకాశాలు కూడా ఈయన చేతులారా గండి కొడుతున్నాడు. మీరు అన్నమాట అది సంజీవన కాదు అన్నమాట. క్రితం డిసెంబర్లో చాలా చాలా దారుణమైన విషయం ఏంటంటే, క్రితం డిసెంబర్లో ఈయన ప్రధాని మోడీ గారిని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేని పక్షంలో అమరావతి ప్రాంతానికి ప్రత్యేక స్పెషల్ స్టేటస్ కావాలని అడిగాడు. అంటే గతంలో చేసిన తప్పే ఈ రోజున అధికారాన్ని అంతా అక్కడికి ఒకే చోట కేంద్రీకరించి ఈ రోజున రాష్ట్ర విభజనకి మూల కారణం ఏంటి? హైదరాబాద్ వలన ఎందుకు అయింది మొత్తం అభివృద్ధి అంతా ఇక్కడే కేంద్రీకృతమై మిగతా జిల్లాలన్నీ ఎందుకు పనికి రాకుండా పోయిన మోడల్ని ఈరోజు రాష్ట్ర విభజన జరిగింది. అదే తప్పు ఈ రోజున అమరావతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సేమ్ తప్పు చేస్తున్నాడు. ఆయన ఓ పక్క నుంచి ఏమో రాయలసీమ ప్రాంతం తీవ్ర కష్టాల్లో ఉంది, అటు ఉత్తరాంధ్ర చూసిన కూడా అదే పరిస్థితిలో ఉంది. కనీసం ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి ఏమన్నా స్పెషల్ ప్యాకేజెస్ కానీ ఏమైనా అడుగు ఉండుంటే, అక్కడ కొన్ని ప్రత్యేక ఏమైనా పరిశ్రమలు ఏమైనా ఏర్పడి ఉంటే కొంతమందికి ఉపాధి కలిగి ఉండేది. దానికి ఇతర రాష్ట్రాల అనుమతి తీసుకోవాల్సిన లేదు. మనం ఏ విధమైన కొంచెం మన పార్లమెంట్లో క్యాబినెట్ ఒప్పుకుంటే చాలు. ఆ విధంగా కూడా ప్రయత్నాలు చేయట్లేదు. ఇప్పటికే మిగతా ప్రతిపక్షాలు కానీ అన్ని చాలా ప్రజా సంఘాలు కానీ అన్ని గగ్గోలు పెడుతుంటే కనీసం పోనీ ఈయన పోరాడే ప్రతిపక్షాలను కానీ ఇతర రాజకీయ పార్టీలను కానీ ప్రజా సంఘాలను కానీ కలిపిన ఒక అఖిలపక్షం కింద ఏర్పాటు చేసుకుని వెళ్ళి సెంటర్ మీద కొంచెం ఒత్తిడి తెస్తే అప్పటికైనా ఏదైనా కొంచెం ప్రయోజనం ఉండేది. ఆ విధంగా కూడా ఈయన చేయకపోవడం అంటే చాలా దురదృష్టకరం. ఒక కాల్ తీసుకొని మాట్లాడదామండి. వెంకట్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు, హలో. నమస్కారం అండి. హలో వెంకట్ గారు.
హలో, మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఏమండి, ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏమిటి అంటే ప్రజలు చేసినటువంటి పెద్ద తప్పు చంద్రబాబు నాయుడు మాటలు మళ్ళీ వినడం అండి. విని ఇతను ద్రోహం చేస్తాడు, ద్రోహి అన్నది పూర్తిగా తెలుసు ప్రజలందరికీ కూడా. ఆ ఓటు ఎందుకు వేశారో, మోడీ ఆయనకు సపోర్ట్ ఇవ్వడం ఏమిటో, వీళ్ళందరూ కలిసి ఆ మార్జినల్ ఓటుతో ఇంత ద్రోహం చేస్తారని ఎవరూ ఊహించలేదండి. ఇది లిటరలీ ఇది ద్రోహం తప్ప వేరే ఏమీ లేదండి. రాజకీయం కూడా కాదండి. ఇది వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. అతన్ని మించిన స్వార్థపరుడు ఈ ప్రపంచంలో లేడు. అతని ద్వారా నమ్మి మోసపోయిన వాళ్ళు ఆంధ్రులు. వాళ్ళ చివరికి అవకాశం దొరికితే ప్రతి ఆంధ్రుడు కూడా చెప్పు తీసుకుని వాడు కొట్టుకోవాలి ఈ చంద్రబాబు నాయుడు లాంటి యొక్క రాజకీయ నాయకుడిని ఎన్నుకున్నందుకు. వెరీ సారీ టు మేక్ దిస్ స్టేట్మెంట్. ఓకే ఓకే వెంకట్ గారు, మీ పాయింట్ అర్థమైంది. ఇది ఆయన వెంకట గారు అనే కాదు, ప్రజలు మొత్తం ప్రజలందరూ కూడా అదే సమయం. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పదవిగా చేశారు అంటే ఒకే ఒక్క కారణం ఏంటంటే ఆయనకున్న అనుభవం, అంతకు మించి వేరేం కాదు. గతంలో కూడా గత 40 సంవత్సరాలు బట్టి చరిత్ర చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ అత్యధికంగా అప్పుల పాలైపోయింది. ప్రతి మనిషి మీద అప్పు పెరిగిపోయింది. కానీ అయినా కూడా ఇలా రాష్ట్రం విడిపోయింది. కనీసం ఇటువంటి అనుభవం ఉన్న నాయకుడు ఏమైనా రాష్ట్రానికి అభివృద్ధి చెందుతాడేమని చెప్పి అందరూ ఆశించినా కూడా అక్కడ ఏదో పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉండడం వల్లనే, పైనుంచి మోడీ గారు హవా ఉండడం వల్లనే ఈయన ఒక 60,000 ఓట్లు తేడాతో వీళ్ళ ముఖ్యమంత్రి పదవి అక్కడ కూడా ఏమీ ప్రపంచంలో ఏమీ రాలేదు. ఒక 2% కూడా ఓటింగ్ లేదు. సరే వచ్చిన తర్వాత అయినా ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసి ఈనాటికి కూడా ఏమంటే వేచివేత ధోరణి అట. సెంటర్ని గట్టిగా అడగనివ్వడు. ఏమైనా ప్రతిపక్షాలు అడుగుతున్నాయంటేనేమో వాళ్ళకి సపోర్ట్ చేయడైనా, అంటే ఒక విధంగా ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం అయిపోయినా పర్వాలేదు, కానీ ఆయన స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు ముఖ్యంగా ఆయన ప్రయాణించడం మనం చూస్తున్నాం. మరో కాల్ తీసుకుని మాట్లాడదామండి. శర్మ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శర్మ గారు మాట్లాడండి శ్రీనివాస్ గారితో. సార్ నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్తే సార్. సార్ ఇందులో మీరు చెప్తున్నారు ఏది చంద్రబాబు గారు 40 సంవత్సరాల నుంచి ఇలా ఉండి ఆయన వైఖరి మార్చుకుంటారు అని సాధారణంగా రాజకీయాల్లో తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఆయన మనస్తత్వం తెలిసిన వాళ్ళు కానీ ఎవరు అనుకోరు సార్. చెప్పండి సార్. ఏమండి, ఆయనకి అసలు పరిపూర్ణంగా ప్రత్యేక హోదా రావటం మీద ఆయన ఎన్నిసార్లు భిన్నాభిప్రాయాలు వెలిపించాడో చూస్తే అసలు ఆయన మానసిక స్థితి ఎలా ఉందో కూడా మనకు అర్థమైపోతుందండి. ఆయనకి ఎంతసేపటికి ఆయన ఒంటి చేతి మీద నేనేదో డెవలప్ చేశాను అనిపించుకోవడానికి తప్పితే రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు, ప్రజలు ప్రతిపక్షాలకు కూడా విలువిచ్చారు, ప్రతిపక్షాలు అందరూ కూడా కలిపితే అఖిలపక్షంగా తీసుకెళ్లాలనే ఆలోచన ఏమాత్రం లేదండి. నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను సార్. ఇదే విధంగా రేపు తర్వాత వచ్చే గవర్నమెంట్ కూడా ఇలాగే ప్రవర్తిస్తే అప్పుడు ఈయన పద్ధతి ఎలా ఉంటుంది, అప్పుడు ఈయన ఎంత గగ్గోలు పెడతారు ఏమండి. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ పక్కన పెడితే సార్, ముఖ్యంగా నష్టపోయింది రాష్ట్ర ప్రజలు సార్. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత, రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క పారిశ్రామికవేత్తలుగా ముందుకు వద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా పరిపూర్ణంగా నష్టపోతున్నారు సార్ ఇవాళ. ఈయనకి ముందు చూపు అనేది మాత్రం ఏమాత్రం ఉండదండి. ఎప్పటికప్పుడు కూడా ఏ రోజుకి ఆ రోజు దొర్లిచ్చేస్తుంటారు మాటలు చెప్పి. ఇంకోటి సార్, నేను ఒక చిన్న మాట చెప్తున్నాను, అంటే మీరు లోక్సత్తా పార్టీ నేను కాదన్ను, చెప్పండి. ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుని ఆయన జెండా మోస్తారో ఆ పార్టీలన్నీ కూడా ఎప్పుడైనా సరే అండి, ఆ పార్టీలన్నీ కూడా అప్రతిష్ట పాలవటం, అపనిందల పాలవటం, ఇది ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వస్తున్న విధానమే సార్. ఇది ఆయనతో ఉన్న వాళ్ళందరినీ కూడా నట్టేట ముంచేస్తాడు ఆయన, ఏమాత్రం ఇందులో సందేహం లేదు సార్. ఓకే శర్మ గారు, మీ పాయింట్ అర్థమైంది. మొత్తానికి అసంతృప్తితో మాత్రం అయితే ఉన్నారు, తీవ్ర అసంతృప్తి ఉన్నారంటే. రాష్ట్రానికి వేరే ఆదాయం లేదు. మనకి ఏంటంటే ఆదాయం వచ్చే ఒక రాజధాని కోల్పోయాం. మనకి తీర ప్రాంతం ఉంది, అద్భుతమైన తీర ప్రాంతం ఉంది, చక్కగా అన్ని చోట్ల మనకు వనరులు ఉన్నాయి, కానీ వనరులను సద్వినియోగం పరుచుకునే విధానం మనకు కరెక్ట్గా లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజున స్పెషల్ స్టేటస్ వస్తే మనకు ముఖ్యంగా అంటే పరిశ్రమలు వస్తాయనే ఉద్దేశంతో ఈయన అన్ని దేశాలు తిరిగారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం తిరిగారు. తర్వాత వైజాగ్లో రీసెంట్గాను ఇండస్ట్రీస్ సమ్మిట్ పెట్టారు. ఇండస్ట్రీస్ సమ్మిట్ పెట్టినప్పుడు చాలా దారుణమైన విషయం ఏంటంటే కొన్ని వందల కంపెనీలతో ఎంఓఎల్ చేసుకున్నాం, అవి చేసుకున్నారు, కానీ అక్కడికి వచ్చిన కంపెనీల్లో కొన్ని కంపెనీలు కనీసం రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఇంతకంటే ముఖ్య విషయం చెప్తాను చూడండి. ఈరోజే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విభజన జరిగిన తర్వాత పరిశ్రమల శాఖలో చాలా భారీ కుంభకోణం జరిగిందండి. ఇంచుమించు 150 కోట్ల కుంభకోణం జరిగింది. హుదూద్ తుఫాన్ వచ్చిన తర్వాత ఇంచుమించు 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం గ్రాంట్ రిలీజ్ చేసింది. అంటే అక్కడ ఉన్న దెబ్బతిన్న పరిశ్రమలకు అని చెప్పేసి
ఇచ్చేస్తే పరిశ్రమల శాఖలో కొంతమంది అధికారులు ఏం చేశారంటే ఒక్కొక్క కంపెనీకి 2 సార్లు 3 సార్లు గ్రాంట్స్ రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేసేసి దాని రికవరీ అమౌంట్ని ఒక ప్రత్యేకించి దొంగ అకౌంట్ పెట్టుకుని దొంగ అకౌంట్లోకి పెట్టారు. మేము గత సంవత్సరమే ఏసీబీ అధికారులని, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ పెద్ద ఆఫీసర్స్ని, ఐఏఎస్ అధికారులని, విజిలెన్స్ అధికారులు అందరికీ సంప్రదించి ఇటువంటి కుంభకోణం జరుగుతుందని చెప్తే అంటే అప్పుడు మన సాక్షి పత్రికలు కానీ లేకపోతే అన్ని పత్రికలు కూడా వచ్చింది ఇది రెండు డబుల్ టైం వెళ్ళిపోయి అని చెప్పేసి అని. అయితే సంవత్సరం నుంచి మేము పోరాడుతుంటే కనీసం మాట్లాడకుండా 2 రోజుల క్రితం 4 అధికారులు మాత్రం సస్పెండ్ చేశారంటండి. 4 అధికారులు సస్పెండ్ చేశారు అంటే దాని అర్థం ఏంటి? సస్పెండ్ చేసి 4 నెలల్లో వాళ్ళని సస్పెన్షన్లో పెట్టి మళ్ళీ తిరిగి తీసేసుకుంటారు. ఇప్పుడు ఈ రోజున ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంది? ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉంది. ఇదే అవినీతి, ఇదే కుంభకోణం కానీ వేరే శాఖలో ఎవరైనా జరిగితే ఆ మంత్రి మీద ఇటువంటి ఏదో జరిగిపోయినట్టుగా చేస్తాడో చేశాడు కదా. ఇప్పుడు ఈ అవినీతికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రోజున మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా కలిసామండి. కలిసి ఇంత దారుణమైన అవినీతి జరుగుతుంది, మీరు ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా అని చెప్పేసాం. ఈ అవినీతి మొత్తానికి కూడా పరిశ్రమ శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా ఐఏఎస్ ఆయన హ్యాండ్ ఓవర్ ఉంది, ఆయన మద్దతు జరిగిందని చెప్పి క్లియర్గా మేము అన్నీ ఇచ్చాం. సో ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. కాల్ తీసుకొని మాట్లాడతామండి. కిరణ్ గారు ఉన్నారు అనంతపురం నుంచి. కిరణ్ గారు. హలో, కిరణ్ గారు మాట్లాడండి శ్రీనివాస్ గారితో. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తేవడంలో పూర్తిగా విఫలమయ్యారు సార్. అవునండి. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తేవలేడు. తేవడానికి బాధపడుతున్న ప్రతిపక్ష నాయకుడు జగన్, సిపిఐ నాయకులు ప్రతి ఒక్కరు చాలా బాధపడుతున్నారు. అవును. కానీ చంద్రబాబు నాయుడు 30 సార్లు ఢిల్లీకి వెళ్ళినట్టున్నాడు, కానీ ఏ రోజు ప్రత్యేక హోదా గురించి అడిగిన దాఖలాలు లేవు. జగన్ గారు వెళ్ళి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేశారు. చాలా మంది దీక్షలు చేశారు. ఓకే కిరణ్ గారు, మరో కాల్ తీసుకున్నామండి. శివప్రసాద్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శివప్రసాద్ గారు. హలో శివప్రసాద్ గారు, లోక్సత్తా అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో. ఓకే సార్ నమస్తే అండి, నా పేరు శివప్రసాద్, విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. మాట్లాడండి. లోక్సత్తా అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. అవును సార్, నేను లోక్సత్తా పార్టీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఇన్ఛార్జి. చెప్పండి సార్. శివప్రసాద్ గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని దారుణంగా మోసం చేసి రోడ్డు మీద తీసుకొచ్చాయి. అవును. దీనికి వాళ్ళని బుద్ధి చెప్పాలంటే మన పార్టీ ప్రధానంగా మన లోక్సత్తా పార్టీ జనాల్లోకి వచ్చి మనం ఉద్యమం చేస్తే ఈ ప్రత్యేక హోదా అనేది మనం సాధించుకోగలమండి. మన లోక్సత్తా ఓటేని కాదు కదండి, ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి అన్ని ప్రధాన పార్టీలతోటి, అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలతోటి కలిసి వస్తే, అధికార పార్టీ కలిసి వస్తే ఇంకా సంతోషం. అది రాకపోతే అంటే వచ్చి అడిగే స్థితి లేదు కాబట్టి మిగతా అన్ని పార్టీలు కలిసి, అన్ని ప్రజా సంఘాలతో కలిసి మనం పోరాడవలసిన అవసరం ఈ రోజున రాష్ట్రంలో నెలకొని ఉంది. అది దాంతోపాటు కాల్ తీసుకున్నాండి. గోవింద నాగరాజ్ గారు ఉన్నారు కువైట్ నుంచి. గోవింద నాగరాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. శ్రీనివాస్ గారితో. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అడ్డదిడ్డంగా మన రాష్ట్రాన్ని విభజించిందని చెప్పి ఆ రోజు మనం అందరం గగ్గోలు పెట్టాం సార్. అవునండి. దానికి బీజేపీ అని చెప్పింది మేమున్నాము, మీ ఆంధ్ర వాళ్ళకు తెలంగాణకు కానీ అన్యాయం చేయము మేము అని అన్నారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చాలా పెద్ద మనసుతో, కానీ ఈ రోజు నేను చెప్తున్నాను సార్ ఈ సాక్షి ద్వారా, కాంగ్రెస్ కన్నా పెద్ద దొంగ బీజేపీ సార్ ఈ రోజు. ఎందుకంటున్నానంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ఏదో 10 సంవత్సరాలని మన్మోహన్ సింగ్ గారు చెప్పితే, ఆ రోజు వెంకయ్య నాయుడు ఈయన ఇంకా పెద్ద దొంగలే కదా పెద్ద దొంగ మాకు వెంకయ్య నాయుడు గారు మా ఆంధ్ర. ఆ రోజు ఏం చెప్పాడు? లేదు మాకు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని చెప్పారు. సరే, ప్రత్యేక హోదా ఆ రోజు తిరుపతిలో ఎంతమంది నాయకులు, ఒక జనసేన ఒక అతను వచ్చాడండి. అతను ఎట్టపోయాడు, అడ్రస్ లేడు. అతను ప్యాకేజీ తీసుకుంటాడు, ఆ ప్యాకేజీ ఏ రోజు ప్యాకేజీ లేకపోతాడు బయటకు వస్తాడు ఒక ట్విట్టర్లో వచ్చి, ఆ ట్విట్టర్లో నుంచి ఒక మెసేజ్ పెడతాడు, మళ్ళా వెళ్ళిపోతాడండి. మళ్ళా ప్యాకేజ్ వచ్చిందనుకో మళ్ళీ ట్విట్టర్లోకి వస్తాడు. ఆయన గురించి వద్దండి. ఈ రోజు ఆ రోజు చెప్పిన మాటలు, తిరుపతిలో చెప్పిన మాటలు ఎట్టపోయినాయి బీజేపీ. అదొకటండి. ఈ రోజు కృష్ణానది మీద అడ్డదిడ్డముగా ఈ రోజు మా రాయలసీమ నుంచి ఎంతో మంది గల్ఫ్కి వచ్చి కడుపు కూటి కోసము ఇంత దూరం వచ్చి మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. ఈ రోజు రేపు కట్టే ఈ అడ్డదిడ్డమైన ఈ ప్రాజెక్టులతో నీరు లేక ఇప్పుడు మీకు తెలుసండి,
లోక్సత్తా నుంచి మీకు తెలిసే ఉంటది, అనంతపురం కానీ కడప కానీ ఓకే, నాగరాజు గారు. కానీ ఎంత ఒక చిన్న మాట సార్, చెప్పండి. ఎంత ఇబ్బందిగా ఉండదో మీకు తెలుసు. తర్వాత ఇంత 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 జరుగుతాయి కూడా సార్. మీరు లోక్సత్తా మేధావులు అంటారు కదా, మేధావులు గమ్మునుంటే ప్రపంచానికి మన ఆంధ్రాకు కూడా చాలా మంచిది కాదు సార్. మీరు బయటికి రండి, మేధావులకు పోరాటం చేయండి. పోరాటం తెలుగుడికి మోసం ఎంత జరుగుతుంది, ఈ మోసాన్ని మనము గట్టిగా మనము పోరాటం చేయకపోతే ఈ మోసం జరుగుతూనే ఉంటుంది సార్. ఒక నారాజు గారు మీ పాయింట్ అర్థమైంది. మరో కాల్ తీసుకుందాం అండి. సునీల్ గారు ఉన్నారు చెన్నై నుంచి. సునీల్ గారు మాట్లాడండి. నమస్తే సార్, నాగరాజు గారు మాట్లాడండి శ్రీనివాస్ గారితో. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నేను కూడా నా నేటివ్ చిలకలూరుపేట అండి, నేను చెన్నైలో జాబ్ చేస్తున్నాను. ఓకే. ఈ చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నానండి. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు మన డివిజన్ టైంలో కానీ ఆయన ముందుకు వచ్చి కనీసం సపోర్ట్ చేసి మాకు ఇవి కావాలి అని చెప్పి కరెక్ట్ గా ట్రూగా చెప్పింది లేదండి. సో ఒక చాలా ఫీల్ అవుతున్నాను సార్. అసలు ఇది మనకి జనం గురించి ఆలోచించే నాయకులు కనబట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనం గురించి అసలు ఆలోచించే నాయకులు కనబట్లేదండి, ప్రాణం పెట్టే నాయకులు కనబట్లేదండి. ఈ చంద్రబాబు నాయుడు గారు గోడ మీద పిల్లండి డెఫినెట్ గా. ఆయన ఎటు వెళ్తారో ఎటువైపు వస్తారో జనానికి తెలియట్లేదు. ఇప్పుడు నాకు ఒకే ఒక రిక్వెస్ట్ సార్, ఆల్ టుగెదర్ మీరు అందరూ కలిసి అన్ని పార్టీలకు సంబంధించి ప్లీజ్ దయచేసి ఈ యొక్క ఉద్యమాన్ని చాలా తీవ్ర స్థాయిలో తెలంగాణ ఉద్యమం వాళ్ళు అయితే ఎలా చేసి సాధించుకున్నారో అలాంటి ఒక ఉద్యమం కనుక చేయకపోతే మన రాష్ట్రం అధోగతైపోతుంది సార్. ఇప్పుడు మాకు ఐటీ కావాలంటే మేము ఇప్పుడు చెన్నైలో ఉన్నాం సార్. అమరావతి అని చెప్పేది చుక్కలు చూపిస్తున్నారు కానీ ఏం కనబట్లేదు సార్ మాకు. డౌన్ ద లైన్ మా పిల్లల కోసం ఉన్న ఒక 20 ఏళ్ళ తర్వాత ఐటీ ఏదైనా ఉంటుందని నాకైతే నమ్మకం లేదు సార్. ఎవ్రీ పాయింట్, ప్రతి దాంట్లో కరప్షన్ సార్, ప్రతి దాంట్లో కరప్షన్. దీనికి అగేన్స్ట్ గా రావాలంటే జేపీ గారు లాంటి వాళ్ళు మీరు అందరూ కలిసి గెట్ టుగెదర్. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సార్. మేము చెప్పుకోలేకపోతున్నాం. ఇది మా బాధ. అంటే మీరు 1 hour వదిలిపెట్టినా నేను చెప్పగలను సార్, అంత పెయిన్ గా ఉంది. వెరీ వెరీ ఇంకే ఎన్ని సంవత్సరాలు మేము హైదరాబాద్ లో లేదా చెన్నైలో లేదంటే బెంగళూరులో ఢిల్లీలో ఎక్కడ పోవాలి చెప్పండి సార్. మాకంటే ఒకటి ఉంటుందో ఉండదో చెప్పండి సార్. ప్లీజ్ అడ్జస్ట్ సార్. మీరు అందరు కలిసి కలిసిగా అందరూ ఒకటేగా వచ్చేసి ప్లీజ్ మేక్ ఏ ప్లాట్ఫామ్. పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేయండి. ఓకే సునీల్ గారు, మీ పాయింట్ ఘాట్ అయింది. నాగరాజ్ గారు అన్నట్టుగా కూడా ప్రత్యేక హోదా గురించి ఫస్ట్ నుంచి వెంకయ్య నాయుడు గారు పోరాటం చేస్తున్నాను అని చెప్పారు. కాంగ్రెస్ 5 ఏళ్ళు ఇస్తానంటే కాదు 10 ఏళ్ళు ఇస్తానని చెప్పారు. మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా మన నరేంద్ర మోదీ గారు ప్రచారంలో కూడా ఆంధ్రలో ప్రచారం చేస్తున్నప్పుడు కూడా 10 ఏళ్ళు ఇస్తాను నేను అడ్డదిడ్డంగా విభజించింది, తల్లిని చంపి బిడ్డని విభజించారని చెప్పి మాటలు కూడా చెప్పారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని, మా ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించండి, అధికారంలోకి వచ్చేది మేమే కాబట్టి మేమే అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో జయంత్ సిన్హా గారు లేఖ చూస్తే మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ స్పెషల్ స్టేటస్ ఊసు ఈ పార్లమెంట్ సెషన్స్లో ఎత్తని పరిస్థితి. ఆదుకుంటామని చెప్తున్నారు తప్ప అదే పాత పాట పాడుతున్నారు తప్ప దానికి ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరం ప్రాజెక్టు కడతాము, దానికి సపరేట్ నాబార్డు నిధులు పెడుతున్నామని చెప్తున్నారు. ఈ ఒక్కదాని గురించే మాట్లాడుతున్నారు తప్ప ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన దాఖలాలు అయితే కనిపించట్లేదు ఇప్పుడు పార్లమెంట్ సెషన్. ఇది నిజంగా కూడా దారుణమైన విషయం. ఎందుకంటే ప్రత్యేక ప్రతిపత్తి హోదా అన్నది ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో పెట్టారు. కానీ విభజన చట్టంలో అప్పట్లో జరిగిన హడావిడిగా చేసిన చట్టంలో ఆ రోజు కాంగ్రెస్ ఎంత మోసం చేసిందో బీజేపీ అంతే మోసం చేసింది. రెండింటికి ఎక్కువ తక్కువ అని కాదు. అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది. రేపొద్దున కొంతమంది అంటున్నారు బీజేపీ కూడా అదే పరిస్థితి. అసలు బీజేపీ భూస్థాపితం అవ్వడానికి అసలు ఎక్కడుంది బీజేపీ? ఈ సపోర్ట్ కూడా లేకపోతే విడిగా పోటీ చేస్తే కనీసం ఒక 100 ఓట్లు కూడా వచ్చే పరిస్థితి అక్కడ ఏమీ లేదు. మీరు అన్నట్టు ప్రత్యేక హోదా గురించి కానీ మనం పోలవరం విషయంలో కానీ పోలవరం విషయంలో మేము ఇంత కేటాయించామని చెప్పేసి కేంద్రం అంటుంది. మరోవైపు ఇంకో విషయం ఏంటంటే బీజేపీ మేము 1,000 కోట్లు ఇచ్చాం, 2,000 పైగా కోట్లు ఇచ్చాం, వీళ్ళు కరెక్ట్ లెక్కలు చూపించట్లేదు, మీ లెక్కలు చూపిస్తే మేము ఇస్తానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ వర్షన్ అలా ఉంది. ఇక్కడ వర్షన్ ఎలా ఉందంటే వాళ్ళు ఇవ్వలేదు మాకు, దేనికి సపరేట్గా ఉన్నాయి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అదే అండి, అసలు ప్రజలకే అర్థం అవ్వట్లేదా లేకపోతే అధికారంలో ఉన్న ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఎక్కువ చెప్పంటారు. మొన్న అమిత్ షా గారు రాజమండ్రి వచ్చినప్పుడు సభలో అన్నారు మేము ఇచ్చింది చెప్పుకుంటా వస్తే 1 వారం రోజులు పడుతున్నాడు ఆయన. అదే బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న మరి వీళ్ళేమో ఇక్కడేమో ఏమి ఇవ్వట్లేదు, కేంద్రం మనకు అన్యాయం చేస్తుంది అంటారు. సెంట్రల్కి వెళ్ళి ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్ర మంత్రులు కానీ కేంద్రం ఇస్తుంది. ఎందుకు లాలూచి పడుతున్నట్టు? రాజకీయ అవసరాలు. ఇక రాజకీయ అవసరాల గురించి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. ఒకటే మాటలు చెప్పాలంటే వీళ్ళకి రాజకీయ అవసరాలు తప్ప తెలుగు ప్రజల భవిష్యత్తు కానీ ఇంకేం లేదు. ఇంకో మీరు ఇందాక ఒక కాళ్ళ ఆయన చెప్పినట్టు తెలంగాణ ప్రాజెక్టులు కడుతుంది, మనకు అన్యాయంగా కడుతుంది,
మనకి దానివల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. నిజంగా నష్టం జరిగితే మీరు ఇమీడియట్గా తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటంటే, అంటే ప్రతిపక్షం వచ్చి గతం ఫస్ట్ నుంచి కూడా ప్రతిపక్షం ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తూనే ఉంది, ప్రతిపక్షాలే పోరాటం చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రతిపక్షమే ముందు గలమెత్తింది. ఇప్పుడు వెనకొచ్చి దాని గురించి మాట్లాడడం జరిగింది, ప్రకటన చేయడం జరిగింది. ఆ విషయం చెప్తున్నానండి. తెలంగాణ ప్రాజెక్టులు కడుతుంది, దాన్ని కట్టడం వలన నిజంగా మిగులు జలాల మీద కడుతుందా, లేకపోతే దానికి మన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగేలా అనకట్లా కడుతుందా, ఏది జరిగినా ఈయన అంటున్నాడు అన్యాయంగా కడుతుందని. కట్టినప్పుడు ఇమీడియట్గా తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటంటే, పక్కన ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూర్చుని మాట్లాడి, మళ్ళీ వైపు హరీష్ రావు అంటే ఇది అనెసరీ టాపిక్ అంటే ఇందాక కాలర్ అడిగారు కదా, చెప్తున్నాను. ఆయన కూర్చోబెట్టి మాట్లాడితే సమస్య పరిష్కారం అయిపోద్ది. అలా కూర్చోబెట్టి మాట్లాడకుండా నేనేం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, నేను సెంటర్కి లేఖ రాశాను, లేకపోతేనేమో సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాను. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆశ్రయించి వచ్చేటప్పుడు ఇక్కడికి హరీష్ రావు ఒక మాట చెప్తున్నాడు, నేను రమ్మని ఫోన్ చేశాను చర్చించుకుందామని చెప్పి రావట్లేదు దేవినేని ఉమామహేశ్వరరావు గారు అని చెప్పి హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు వీళ్ళంతా సఖ్యత లేకుండా పోతుంది? నేను కూడా అదే అంటున్నాను. ఒక చంద్రబాబు గారికి కేసీఆర్ గారి దగ్గర కూర్చుని మాట్లాడే ధైర్యం లేకపోతే కనీసం పెద్ద మనిషిగా మధ్యలో గవర్నర్ గారు ఉన్నారు కదా, గవర్నర్ గారి దగ్గర కూర్చుని ఇలా అన్యాయం జరుగుతుంది రాష్ట్ర ఆంధ్రప్రదేశ్, మీరు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ కాబట్టి మీరు సమస్యను పరిష్కరించండి అని చెప్పి కూర్చుంటే సమస్య పరిష్కారం అవుద్ది. ఈయన ఇక్కడేమో మాట్లాడలేదు. అదే చెప్తున్నాను, ఇక్కడ ఈయన మాటలకి చేతలకి అసలు సంబంధం లేని పరిస్థితి ఉంది. ఏ రోజైతే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెట్టినప్పుడు ఆ రోజునే 5 సంతకాలు అద్భుతమైన సంతకాలు పెట్టాడు. ఆ సంతకాల్లో కనీసం ఒకటి అదేనేంటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 58 నుంచి 60 సంవత్సరాలు 2 years ఎక్స్టెండ్ చేసింది. అది ఒక్కటి తప్ప ఏదైనా సక్సెస్ అయ్యారా అంటే ఏది సక్సెస్ అవ్వలేదు. ఇదే పరిస్థితి. మాట్లాడదామండి. సుధీర్ రెడ్డి గారు ఉన్నారు బెంగళూరు నుంచి. సుధీర్ రెడ్డి గారు, హలో, లోక్సత్తా పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారితో మాట్లాడండి. హలో, మాట్లాడండి సార్. సుధీర్ రెడ్డి గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. సార్, ఈ ప్రత్యేక ఆంధ్ర కోసం అందరూ మాట్లాడుతున్నారు కదా. ప్రత్యేక ఆంధ్ర కదండి, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం. అవును అవును సార్, ఇది ఎప్పుడు జగనన్న ఇప్పుడు ఇది అందరికి అంతా యూనివర్సిటీకి వెళ్ళి అంతా ఆయన చేశారు సార్. చెప్పండి. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఏదో మాట్లాడుతున్నారు సార్, బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ. హలో, మీ టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించి ఫోన్లో మాట్లాడండి డైరెక్ట్గా. ఓకే సార్. జగనన్న, హలో, చెప్పండి వినపడుతుంది. ఇదంతా ఇప్పుడు బీజేపీ అలయన్స్ తెలుగుదేశం వీళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు సార్. అవును, ఈ జగనన్న ఎప్పటి నుంచో చేస్తున్నాడు, ఎవరు ఆయన సపోర్ట్ చేసేది కాదు, అందరూ ఆయన్ని ఏదేదోగా మాట్లాడారు అప్పుడు. హలో, చెప్పండి సార్ సుధీర్ రెడ్డి గారు. అవును సార్, మీరు కూడా ఎందుకంటే జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు కదా లోక్సత్తా. అవునండి, ఆయన కూడా అందరూ యూనిటీగా మనం పోరాడాలి సార్. అవునవును, కలిసికట్టుగా పోరాడాలి మన ప్రత్యేకాంధ్ర కోసం యూనిటీ. ఓకే సుధీర్ రెడ్డి గారు, పాయింట్ అర్థమైంది. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా పోరాడుతూ ఉన్నారు ప్రత్యేక హోదా కోసం. కానీ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం మాత్రం దాన్ని కాలయాపన చేస్తూ వస్తుంది. ఇస్తున్నారు, తెస్తున్నారు, నేను ఢిల్లీకి వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను, కోడలు మగబిడ్డని కంటానంటే అత్తొద్దంటున్నాను, సామెతలు చెప్పుకుంటూ రావడం, అది సంజీవన అంటూ సామెతలు చెప్పుకుంటూ రావడం, అల్లావుద్దీన్ అద్భుత దీపం అంట చెప్పుకుంటూ రావడం, ఇలా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడేమో వాళ్ళు ఇవ్వట్లేదు, మోసం చేస్తారని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అవును, అది అంటే రాజకీయ అవసరాల గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం అవ్వట్లేదు. 2 సంవత్సరాలు ఆల్రెడీ పూర్తి అయిపోతుంది. ఇంకా మిగతా ఇంకో 2 సంవత్సరాలు కూడా ఇటు కేంద్రం ఆయన సెంటర్లో ఉన్న పదవులు వదులుకోరు, వీళ్ళ మంత్రులతో రాజీనామా చేయించరు, ఇక్కడేమో భాగస్వామ్య పక్షంగా ఇక్కడ ఉంటారు, సెంటర్కి వెళ్ళి ఇదే మాటలు చెప్తుంటారు, నీతి ఆయోగ్ అని చెప్పేసి పైన చెప్తూ ఉంటారు. ఇప్పుడు కనీసం వాళ్ళు 100 రూపాయలు ఇచ్చారనుకోండి, మనకి ఎవరన్నా 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఇచ్చారని చెప్పుకుంటే మళ్ళీ ఇంకొకసారి 100 రూపాయలు ఇస్తాడు. వాళ్ళు ఇచ్చిన 100 రూపాయలను కూడా మేము సాధించామని చెప్పి ఇక్కడ మాట్లాడి పైన వెళ్ళి ఇంకోలా మాట్లాడుతుంటే ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఎవరు? ఈ రోజున అదే పరిస్థితి. రాష్ట్రం మొత్తానికి ఇప్పుడు పరిశ్రమలు వస్తే ఎంతోమంది నిరుద్యోగ భృతి అన్నాడు ఆయన. ఆ నిరుద్యోగ భృతి కూడా సంబంధం లేదు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ విషయంలో మాట్లాడుకుంటే దాని గురించి ఒక చరిత్రే అవుతుంది మనకి. అటువంటి అద్భుతమైన కలబలు కబుర్లు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించు 1,35 లక్షల మంది ఇంచుమించు రైతులకు ఇంచుమించు తీసిపోయి 53 లక్షల మందికి ఆయన రుణమాఫీ విషయంలో చేశాడు. ఎంత దారుణమైన కాల్ తీసుకో మాట్లాడదాం సార్. ప్రకాష్ రావు గారు ఉన్నారు విజయవాడ నుంచి. ప్రకాష్ రావు గారు మాట్లాడండి, శ్రీనివాస్ గారితో మాట్లాడండి. హలో, మాట్లాడండి. హలో, చెప్పండి సార్. నమస్కారం అండి. నాకు కావాల్సింది ఒకటే అండి, వైఎస్ రాజశేఖర గారు ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు ఆ పంచికట్టుతో వచ్చేది జగన్ ని చూపించమండి.
పంచికట్టు. ప్రకాష్ రావు గారు మీకేం కావాలండి? ప్రత్యేక నాకు కావాల్సింది ఒకటే అండి, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యేక అభిమాని. ఓకే అవును అవును అర్థమైందిలేండి. ఓకే మీ పాయింట్ అర్థమైంది. అలాగే మనం చెప్పుకుంటూ పోతే స్పెషల్ స్టేటస్. ఓకే, మరో కాల్ తీసుకు మాట్లాడండి. నవీన్ గారు ఉన్నారు. నవీన్ గారు సార్ నమస్కారం సార్. మాట్లాడండి. శ్రీనివాస్ గారు. సార్, చంద్రబాబు నాయుడు గారు మూసాలు ఈ రోజు నుంచి కాదు, ఎప్పుడైతే 1996లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఎత్తేసిండో ఆ రోజే మొత్తం తెలుగు ప్రజానికానికి మోసం చేసిండు. దగాదుకోరుడు కుట్రదారుడు అంటే చంద్రబాబు నాయుడే. ఇంకోటి ఏంటంటే ప్రత్యక్ష హోదా గురించి, పోలవరం జాతీయ హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 రోజులు పాదయాత్ర చేసినా గానీ ఎట్లాంటిది కూడా ఇది లేకుండా కూడా ఇది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పడి పెట్టాలనుకుంటారు. కానీ ఈ వాళ్ళు చేసినది ప్రత్యక్ష హోదా కాదు, ప్యాకేజీ కాదు. మేము 30 సార్లు ఢిల్లీకి వెళ్ళేసి వచ్చిన, అందరితో మాట్లాడేసి వచ్చినా అని చెప్తాడు ఆయన. ఇంకోటి అలా బాబు లోకేష్ గారు ఏం మాట్లాడతారు, మా నాన్నగారు బ్రహ్మాండంగా చేస్తారని చెప్తారు. ఎవరిదండి ఆ పార్టీ? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు లోకేష్ గారికి తండ్రి గురించి తెలుస్తుంది, కానీ వాళ్ళ తాత గురించి, వాళ్ళ తాత విలువ గురించి తెలియట్లేదు. ఈరోజు వాళ్ళు గొప్పలకు పోయి 2 సంవత్సరాల నుంచి ప్రజలను మోసం చేశారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఈరోజు టీవీ పెడితే టీవీ చూస్తే ప్రతి గాలి అని ఉమా అని ఆయన నేనని మాట్లాడేటోళ్ళు ఈ రోజు పారిపోయారండి. ఓకే నవీన్ గారు, మీ పాయింట్ అర్థమైంది. ఇంకో కాల్ తీసుకుందామండి. నా ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు చెప్పండి సార్. మాట్లాడండి శ్రీనివాస్ గారితో. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. మీ టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించి ఫోన్లో మాట్లాడండి ప్రకాష్ గారు. అలాగే నమస్తే సార్, నా పేరు ప్రకాష్ అండి, అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. విషయం ఏంటంటే ఈ ప్రత్యేక హోదా గురించి తగ్గించానండి, కంప్లీట్ తగ్గించాను. చెప్పండి. ప్రత్యేక హోదా గురించి ఆ రోజు పార్లమెంట్ లో జరిగిన విషయం అందరూ చూసిందే. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కి, ఎస్పెషల్లీ మన ఆంధ్రాకి ప్రత్యేక హోదా వర్తించదనే విషయం ఆ రోజు పత్రికల్లో అన్నింటిలో పెద్ద వాళ్ళు అందరూ రాశారు. కాకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు చీకటి కొట్లో వేసిన దానికి ఈ బీజేపీ వాళ్ళు ప్యాకేజీలు మాట్లాడుకొని ఒక మోసం చేసి ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నారు ఇదంతా మోసం, ఎన్నికల కోసం వీళ్ళు స్ట్రాటజీగా ముందుకు వచ్చారని. దాన్ని ఆ రోజు ఏ మనిషి కూడా ఆంధ్రాలో ఉన్నవారు ఎవరో కూడా విశ్వసించక మోసపోయి చంద్రబాబు నాయుడుకి బీజేపీ పార్టీలకి ఓటేసినందుకు మన చెప్పులతో మనం కొట్టుకునే పరిస్థితిని తీసుకొచ్చారు వీళ్ళు. దీనికి మనందరం చేయవలసిన ఏకైక లక్ష్యం ఏంటంటే చేయి కలిపి ఎలాగైతే తెలంగాణ బిడ్డలు తెలంగాణ సాధించుకున్నారో మనం కూడా చేయి కలిపి పార్టీని పక్కన పెట్టి పెద్దలు జయప్రకాష్ నారాయణ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, సిపిఐ, సిపిఎం, ఇంక్లూడింగ్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి చేయి కలిపి రాష్ట్రం ఇంపార్టెంట్, రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు అని పోరాటం చేస్తేనే గాని ఇది సాగదు, ఇది ముందుకు రాదు. ఓకే, దాని గురించి ఇప్పటివరకు మాట్లాడుతున్నాం. మరోవైపు రెవెన్యూ లోటును కూడా భర్తీ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి భర్తీ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? రెవెన్యూ లోటు 16,000 కోట్లు అని చెప్పేసి అప్పుడు అన్నారు. ఇప్పుడు 2,000 కోట్ల ఎంత వచ్చింది, ఇంకా 14,000 కోట్లు ఉందండి. భర్తీ విడతల వారీగా చేస్తామని చెప్పేసి సెంటర్ అంటుంది. చేస్తుందని నమ్మకం అయితే ఉంది, అంటే మనం విశ్వసించాలి. ఇంకా టైం ఉంది కాబట్టి ఇస్తుందేమో అనుకున్నాం. మరి ఇస్తుందో లేకపోతే అది కూడా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితులను చూసి మనం వెనక్కి వెళ్తుందన్నది మనం ఎవరేం చెప్పే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ఒకటని కాదు, ఈయనేమో వాళ్ళేమో కేంద్రం నుంచి వచ్చేది రాష్ట్రాలకి, అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్టుగానే ఇచ్చే నిధులు అన్నీ కలిపిన వాళ్ళు చెప్తున్నారా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన దాన్ని వీళ్ళు సరిగ్గా వివరించలేకపోతున్నారా, లేకపోతే ఆర్థిక సంఘం వీళ్ళకి మనకు ఉంది కదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా సరైన లెక్కలు కేంద్రానికి చూపించి మనం తెచ్చుకోలేకపోతున్నారా ఏంటన్నది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే అంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి ప్రజెంట్. ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాని సాధించడంలో సఫలమయ్యారంటారా, విఫలమవుతున్నారంట? చంద్రబాబు, నాకు క్లియర్గా చెప్పాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం అయితే మాకు లేదు. మిగతా ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అన్నీ రాజకీయాలను పక్కన పెట్టి ప్రజా సంఘాలందరినీ అన్నీ కలుపుకుని
సాధించుకోగలం, లేకపోతే మాత్రం రాదు. చంద్రబాబు గారి మీద నమ్మకం పెట్టుకుంటే మాత్రం కనీసం ఇప్పుడున్న పరిస్థితి 2019 ఎన్నికల ముందు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఏదో డ్రామాలు ఆడతారు. అంటే ప్రత్యేక హోదాని సాధించుకోవాలంటే ఏం చేయాలంటారు? ముందు అది ఇది చెప్పింది అదే. మొత్తం ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా అది పార్టీలతో మన రాజకీయాలన్నీ పక్కన పెట్టి అన్ని ప్రజా సంఘాలను కలుపుకుని మేధావులందరినీ కలుపుకుని ఒక కమిటీ కింద ఏర్పడి ఢిల్లీ కేంద్రం మీద పోరాడి సాధించుకోవాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన కూడా కలిస్తే సంతోషం, కలవకపోతే ప్రజలే తీర్పు చెప్తారు. అలా కలిసికట్టుగా వెళ్ళి ఒక విధమైన పోరాటం కేంద్రం మీద ఒత్తిడి తెస్తేనే తప్ప మనం ప్రత్యేక హోదా సాధించుకోలేం. అంటే మీ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీలతో కలిసి పోరాడుతుందా? ఖచ్చితంగా. ఈయన 8వ తారీఖున మేము అన్ని జిల్లా కేంద్రాల్లో మేము పెట్టాం. 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమానికి మా పార్టీ తరఫున పూర్తి మద్దతు. అలాగే మేము 8వ తారీఖున చేసే మా పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కూడా మేము కోరుతాం. అదే మా రెండు పార్టీలని కాదు, వామపక్షాలు ఉన్నాయి, తర్వాత ఏమో ఇంకా ప్రజా సంఘాలకు ఉన్నాయి, అన్నింటినీ కలుపుకునే వెళ్తాం. ఏదో ఒకళ్ళతో అయ్యే పని కాదు కాబట్టి రాజకీయాలు అన్నాయి ఎన్నికల ముందు చేసుకుంటాం, ఎన్నికల్లో చేసుకుంటాం. మిగతా తప్ప ప్రజా అవసరాలు తప్ప రాజకీయాలుగా మాకు ముఖ్యం కాదు. ఓకే, ఇప్పుడు లేఖ బయట పెట్టి జయంత్ సిన్హా అజయ్ గారు లేఖ బయట పెట్టి జయంత్ సిన్హా గారు వివరణ ఇచ్చారు అంటూ చెప్తున్నారు. పాత లేఖ యాక్చువల్గా అయితే ఏప్రిల్ 25 లేఖ అది ఇప్పుడు బయట పెట్టి మరి గేమ్స్ ఆడుతున్నారండి. గేమ్స్ ఆడుతుంటే ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా పార్లమెంట్లో ఎక్కడన్నా బయటకు వచ్చి మిగతా ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఎవరిని అడుగుతారు, లేకపోతే పార్లమెంట్ సెషన్ జరుగుతున్నాయి కదా, ఎవరో ఒకళ్ళు వెళ్తారు, లేకపోతే ఇక్కడి నుంచి కొంతమంది వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఏమైనా ధర్నాలు ఏమైనా చేసి ఒత్తిడి తెస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ముందుగానే ఈ విధంగా చేసిన ఒక ప్లాన్ అది. అంతకు మించి ఇంకా వేరేదేం కాదు. ఇక ముఖ్యమంత్రిగా హోదా కోసం పోరాడాల్సిన చంద్రబాబు గారు ఉద్యమాన్ని చల్లార్చే దిశగా పోరాడుతున్నట్టుగా, అంటే ప్రజలను ఒక ప్రిపేర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొదటి నుంచి ఆయన చేసేది అదే. ప్రత్యేక హోదా సంజీవన్ కథను ఒక రోజు అన్నారు ఆయన. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా వెళ్ళి ఢిల్లీలో దేశాలు కానీ లేకపోతే ఏమైనా ప్రజా సంఘాలు ఢిల్లీ వెళ్ళి మేము అప్పట్లో వామపక్షాలతో కలిపి లోక్సత్తా, మేము ప్రత్యేక సాధన సమితి చలసాని శ్రీనివాసరావు వారు మొత్తం అందరం కూడా వెళ్ళి మేము అక్కడ ఢిల్లీలో పోరాటం చేసినప్పుడు చాలా తన హేళనగా మాట్లాడారు ఇక్కడ ఇదే చంద్రబాబు నాయుడు. అంటే ఆయన చేసేవాళ్ళని సమర్థించడు, ఇంకే విధంగా వస్తుంది? అంటే తెలుగు ప్రజలని ఒక విధంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడు ఈయన. ఇప్పుడు వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి పుట్టిందన్నారు, కానీ అది నందమూరి తారక రామారావు గారితో అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఉన్నది అసలు ఇప్పుడు కేవలం పదవుల గురించే తప్ప ఇంక వేరేది కాదని చెప్పి మాకు స్పష్టంగా అర్థమవుతుంది ఉన్న పరిస్థితులను బట్టి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మా సాక్షి స్టూడియోకి వచ్చారు, మీ అనుభవాలు పంచుకున్నారు. ఇది వాళ్ళ వేదిక. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడ ఉన్నా తెలుగు గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. స్టే విత్ us.